హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగని ఎంతో ఘనంగా మీ కుటుంబ సభ్యులతో, మీ బంధుమిత్రులతో మీరు జరుపుకోవాలి. ఎంతో ఆహ్లాదంగా, మీరు ఉత్సాహంగా మీ పండగ టైంని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే ఇక్కడ వర్కింగ్ డేనే, సో వీఆర్ వర్కింగ్. నాకు బేసిక్గా వర్క్ చేస్తేనే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్, పనే పండగ. సో యా, మేబీ అవర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ ద ఈవినింగ్. నిన్న నేను మామూలుగా అయితే సండే ఈజ్ అ ఫన్ డే అని వీడియో చేస్తాను, కానీ మిస్ అయ్యాను. బాగా జలుబు చేసి పడుకొని నిద్రపోయాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. బట్ స్టిల్ నేను థంబ్నెయిల్ సండే ఈజ్ అ పోటు ఫన్ డే అని పెట్టాను, వెన్నుపోటు ఫన్ డే అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇంకా నాకు ఇంకా సండేనే నేను ఈ వీడియో చేసినప్పుడు. మీరు చూసేది మండే రోజు చూస్తారు కాబట్టి ఎందుకు ఆ సాంప్రదాయానికి తూట్లు పొడవడం ఎందుకు? అసలే బూతుకిట్కు చాలా డౌట్లు ఉన్నాయంట. ఆ చాలా డౌట్లు కూడా ఎవరి చేత అడిగిపిస్తున్నాడంటే మా బొంగురు కొంత అక్క చేత ఒత్తి పలికిస్తూ మరీ అడిగిపిస్తున్నాడు. కాబట్టి ఎందుకు వాళ్ళను వదిలిపెట్టాలి? అసలు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఎప్పుడు వీకెండ్ కామెంట్ పైన ఆర్కే రాస్తాడు. అదే మనకు ఎంతో స్టఫ్ని ఇస్తుంది. ఎందుకంటే రగులుతోంది మొగలి పొద అనే పాట ఉంది కదా, ఏదో పొదల్లో ఏదో జరుగుతుంది అంటే లోపల ఏదో జరుగుతుంది. తెలుగుదేశానికి జనసేనకు మధ్య, లేకపోతే బిఆర్ నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య, లేకపోతే బూతుకిట్టుకి చంద్రబాబు నాయుడుకు మధ్య, లేకపోతే బూతుకిట్టుకు బిఆర్ నాయుడుకు మధ్య ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ ఫిషీ. కాబట్టి మనం కూడా బూతుకిట్టు ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ట్రై చేద్దాం. మామూలుగా అయితే బూతుకిట్టు వండి వారుస్తాడు, ఇక్కడ తిట్టేది సొంత వారిని కాబట్టి ప్రశ్నల రూపంలో సంధిస్తున్నాడు అక్క గొంతుతో. నా జలుబు కూడా బొంగురు గొంతులాగా మీకు అనిపిస్తుందేమో, కానీ నేనేమి అక్కలాగా ఇమిటేట్ చేసి మాట్లాడనుకోవట్లేదు. జలుబు వల్ల అట్లా ఉంది అంతే. అడ్జస్ట్ చేసుకోండి, మీరు చేసుకుంటారు, నాకు తెలుసు. ఏం అక్క మాట్లాడుతుంటే మీరు వినడంలా, నా మాటలు కూడా మీరు వింటారు. కానీ అక్క ఎక్కడో ఒక చోట ఒత్తి మాట్లాడుతుంది, నేను అంతగా ఒత్తలేనండి. నాకంత ఒత్తే పరిజ్ఞానం లేదు. ఆ సాఫ్ట్వేర్ ఇంకా నా బుర్రలో డెవలప్ కాలేదు. డెవలప్ అయిన రోజు నేను కూడా అక్కలా ఒత్తి పలుకుతానని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తున్నాను. ఫస్ట్ మొదలు పెడదామా? ఏమైంది? ఎక్కడ బూతుకిట్టు కాలింది? ఎక్కడ బూతుకిట్టు ప్రాబ్లం అనుకుంటాడు? చాలా ప్రశ్నలు కాబట్టి రెండు ప్రశ్నలు ఒక్కొక్కసారి చూపిస్తాను మీకు. ఓకే అంటేనే. తిరుపతి తొక్కిసలాట విషాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఎందుకు జుగుప్సాకరంగా ఉన్నాయి? అసలు తిరుమల కొండ మీద ఏమి జరుగుతోందన్న సందేహాలకు తొక్కిసలాట ఘటన ఊతమిస్తున్నదా? ఎందుకు జుగుప్సాకరంగా ఉంది అంటే, అక్క చనిపోతే జుగుప్సాకరంగా ఉండక అందరూ అప్రిషియేట్ చేసి దండేసి దండం పెట్టి తప్పట్లు కొడతారా అంటే ఎవరు కొట్టరక్క. జుగుప్సాకరంగానే ఉంటది. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు అప్పటి పాలక మండలి సభ్యులు 10 రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం భక్తులకి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయాలని చేశారు సక్సెస్ఫుల్ గా, ఒక్కరికి కూడా చిన్న గీటు పడకుండా. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడిగావు, ఏంటి తిరుమలలో ఏం జరుగుతుంది? ఈ మరణాలే తిరుమలలో ఏదో జరుగుతుందనే సంకేతం అంటే తప్పకుండా తప్పు జరుగుతుంది. తప్పు జరగకపోతే ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. జరిగినప్పుడు ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతే మనది. కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, జుగుప్సాకరంగా ఉన్నాయా, తప్పులు జరుగుతున్నాయని అక్క చేత పలుకులు పలికించిన బూతుకిట్టు ఆ అంతరాత్మలో ఏముందంటే అక్కసు ఉంది. అక్కసు ఉంది కాబట్టి అక్క గొంతును అరువు తెచ్చుకొని అలా బూతుకిట్టు చిలక పలుకులు పలుకుతున్నాడు. సో 2 ప్రశ్నలు అడిగారు, మనం సమాధానం చెప్పాం. జుగుప్సాకరంగా ఉందంటే ఆ ఉందక్క అని చెప్పావు. రెండోది, తిరుమలలో ఏదైనా జరుగుతుందంటే తప్పులు జరిగాయి కాబట్టే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అక్క. దానికోసం మళ్ళీ వీకెండ్ కామెంట్ అని పెట్టేసి బొంగురు గొంతు అడగాల్సిన అవసరం లేదు. అసలైన పాయింట్లోకి రా. ముఖ్యమంత్రి సమక్షంలోనే టిటిడి చైర్మన్ ఈవోలు గొడవ పడడం దిగజారిన పరిస్థితులను సూచిస్తోందా? చైర్మన్ ఈవోలు పరస్పరం ఆధిపత్య పోర్లు పడి అస్సలు బాధ్యతలను గాలికి వదిలేయడం నిజమేనా?
చాలా తెలివైన బూతుకిట్టు లోపలంతా కుళ్ళు పెట్టుకొని నాకు రాలే టీటీడీ చైర్మన్ పోస్టు, బిఆర్ నాయుడుకి వచ్చింది, మొగుడిని కొట్టాడని కాదు, తోడుకోలు నవ్వింది అన్నట్టు నాకు ఏమో నేను బాధపడేవాడిని కాదు, బిఆర్ నాయుడుకి ఇచ్చినారు కాబట్టి నేను బాధపడాల్సి వస్తుందని చెప్పేసి దాని వల్ల ప్రశ్న రూపంలో ప్రజలకు డౌట్ మొలకెత్తిచ్చేలాగా ఇప్పుడు ఏమంటే ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ చైర్మన్ ఈవోలు గొడవ పడడం దిగజారిన పరిస్థితులకు సూచనలా అంటే ఎవరు దిగజారినారు, ఏ పరిస్థితులు దిగజారినాయి, దేనికి సూచిస్తున్నాయి, నువ్వే చెప్పు బూతుకిట్టు. అంటే ఇప్పుడు దిగజారిన పరిస్థితులు అంటే ఎవరో ఇద్దరు పరస్పరం కొట్టాడుకుంటారో ఇంకోటి ఉంటది. అదే చంద్రబాబు నాయుడు వాళ్లకు సర్ది చెప్పే కెపాసిటీ ఉండి ఆ దమ్ము ధైర్యం ఉంటే పరిస్థితులు దిగజారు. ఇండైరెక్ట్ గా ఏం చెప్తానంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఒక ఏమీ చేతగాని ముఖ్యమంత్రివి కాబట్టే దిగజారిన పరిస్థితులు వచ్చేసి ముఖ్యమంత్రి ముందరనే అంట కొట్టుకుంటున్నారంట టీటీడీ చైర్మన్ ఈవో. ఏమో నేనైతే చూడలేదు, మీరు చూసింటే మీరు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. అండ్ చూడకపోయినా కానీ బూతుకిట్టి చెప్తున్నాడు కాబట్టి అదే పనిగా వాళ్ళ ఓనర్ గురించి చెప్తున్నాడు కాబట్టి మనం నమ్మాలబ్బా, నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. సో ఈవోలు గొడవ పడడం దిగజారిన పరిస్థితికి సూచనలు అంటే ఏమి దిగజారలేదు చెప్పు బూతుకిట్టు. ఏదో ఈ రోజు ఇది ఒకటి చెప్పేసి వీకెండ్ కామెంట్ బై ఆర్కేని సొటకూతురు కూర్చున్నావు కానీ, సొటకూతురు కాదు మంచి కూతురు, సారీ సొట్ట వ్యక్తుల గురించి మంచి కూతురు కూర్చున్నావు కానీ ఏం దిగజాలి చెప్పు. రాష్ట్రంలో ఆదాయం దిగజారింది, లేకపోతే శాంతి భద్రతలు దిగజారినాయి, లేకపోతే ఇసుక దందా, ఇసుక దొరకడం కూడా దిగజారింది, మందు క్వాలిటీ దిగజారింది, కరెంటు బిల్లులు పెరిగినాయి, జీవన ప్రమాణాలు దిగజారినాయి. ఒక టీటీడీ చైర్మన్ ఈవోలు గొడవ పడడం మాత్రమే దిగజారిన పరిస్థితులకు సూచికలు కాదు, మొత్తం వ్యవస్థలన్నీ దిగజారినాయి. ఏది చక్కగా పనిచేస్తాను చెప్పండి. ఇప్పుడు 6 మంది చనిపోతే అండి, ఎంత కామెడీ అంటే 6 మంది చనిపోతే దానికి కూడా గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయం వల్ల ఈరోజు చనిపోయినారంట. మరి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు. మంగళవారం, ఎవ్రీథింగ్ ఈజ్ ట్యూస్డే ఫర్ తెలుగుదేశం. మనకు మామూలుగా వారంలో 7 రోజులు ఉంటాయి, వాళ్ళకి అన్ని రోజులు మంగళవారాలే, ఇంకా 10 దానికి మంగళవారం మాటలే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏందబ్బా, వాళ్ళ సీఎం ముందర కొట్టుకున్నారంట వాళ్ళిద్దరు, ఎవరు ఈవో అండ్ టీడీ చైర్మన్. సీఎం ముందరే కొట్టుకుంటారు, సీఎం వెనక కొట్టుకుంటారు, మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తాడు, వచ్చేసి సారీ చెప్పమంటాడు, నేనెందుకు చెప్పాలని ఒకసారి అంటాడు, మళ్ళా నేను చెప్తున్నా అని చెప్పేసి నా తప్పు లేకపోయినా చెప్తున్నాను ఇంకోసారి అంటాడు. ఏంది క్లారిటీ అనేది ముఖ్యం కదండి. ఇప్పుడు కూటమి అనేకంటే కుక్కలు చింపిన విస్తరి అనేది కరెక్ట్ ఏమో, అట్లా అయిపోయింది, ఎవరికి వాడే ఏమో నా తీరే. పవన్ కళ్యాణ్ చూస్తే మొత్తం ప్రభుత్వం నా వల్లే నడుస్తుంది అన్నట్లు పవన్ కళ్యాణ్ మెలుగుతున్నాడు. అసలు నేనే పరిపాలన చేస్తున్నా, ఒక్కొక్కడి తోలు తీస్తా, చెమడాలు ఒలుస్తా, తొక్కి నారదీస్తా, ఇవన్నీ మాట్లాడుతాడు. ఇంకా మరి చంద్రబాబు నాయుడు ఈయన తోలు తీసి ఆ తోలు తీసుకెళ్లి దండం మీద ఆరేస్తాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ దాన్ని చుట్టి మార్కెట్ తీసుకొని అమ్ముతాడా? ఏం దొరుకుతుందో ఇప్పటికి తెలుసు. కానీ ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. నాకు చాలా మంది మెసేజ్లు పెట్టి అప్రిషియేట్ చేశారు. మనం ఎందుకు ప్రభుత్వం 10 రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్పెషల్ దర్శనానికి అలౌ చేయాలి, ఇంతకుముందు ఏకాదశి రోజు ద్వాదశి రోజే ఉండింది, ఎందుకు 10 రోజులు అనే దానికి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో చాలా మంది, మరి ముఖ్యంగా పెద్దలు చాలా మంది నాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అప్రిషియేట్ చేస్తున్నారు. మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఏదైనా మనం ప్రయత్నం చేస్తామండి, ప్రయత్నం చేసేంత వరకే మన బాధ్యత. ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది మీరిచ్చే ప్రోత్సాహం, అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాస్తవాలు తెలియజేయాలన్న ప్రయత్నం. కానీ ఇప్పుడు ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాలన్న బాధ్యత నాకుంది. బూతికిట్టుకు జవాబు దొరకలేదు కాబట్టి డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాడు. చంద్రబాబు దగ్గర జవాబు దొరికింటే ఇట్లా మాట్లాడాడు కదా. చంద్రబాబు దగ్గర జవాబు అంటే ఏమనుకుంటున్నారు? పదవి. ఈయనకి ఇవ్వకుండా బిఆర్ నాయుడుకి ఇచ్చినారు కదా, ఉంటది, కోపం ఉంటది. నేను ఈ విషయంలో బూతికిట్టుకి నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తా, మీరు కూడా ఇవ్వండి, తప్పేం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గొడవ పడేంత ధైర్యం చైర్మన్ ఈవోలకు ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమల శ్రీవారి కొలువులో పదవుల కోసం నేతలు, అధికారులు ఎందుకు అంతగా పోటీ పడుతుంటారు? ముఖ్యమంత్రి సమక్షంలోనే గొడవ పడేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ ఇచ్చినారట లెక్క. కాదు, ఇన్ని ప్రశ్నలు ఎట్టా మనం తట్టుకోవాలా? ప్రతి ప్రశ్నలో ఎవరిని? టీటీడీ చైర్మన్ టార్గెట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ కు ఈవోకి సీఎం ముందర కొట్టాడైతే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే పాలన కూడా పట్టించుకోకుండా గొడవలు పడుతున్నారా అంటే ఏం చెప్పాలక్క?
అని మీకే తెలుసు. మీకు తెలిసి కూడా మళ్ళీ ఒత్తి మాట్లాడితే ఇంకా మేము యా నుంచి సమాధానాలు తీసుకురావాలా? పగ్గాలు మా చేతికి ఇవ్వండి, మేము సక్రమంగా చూపిస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. వాళ్ళకి చేత కాదు. నువ్వు పొగిన రోజులు పొగినావు, ఈ రోజు వచ్చేసి నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే పైరవీలతో పదవులు పొందిన వాళ్ళు స్వామి కార్యాల కంటే తమ సొంత కార్యాలకే ప్రాధాన్యత ఇస్తుంటారా? మళ్ళా లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. ఇంకా పైరవీలతో పదవులు ఎందుకు పొందుతారు బుద్ధికిట్టు? ఇప్పుడు నువ్వు 2014 నుంచి 2019 వరకు 700 కోట్లు ఎంతకో కాంట్రాక్ట్ తీసుకునేవంట, ఆ గవర్నమెంట్ సంబంధించిన అన్ని కూడా నీ ఏబిఎన్ వేయాలని. ఇంకా అది పైరవీనే కదా. ఇంకా నువ్వు సొంత కార్యాలకే ప్రాధాన్యత చేయక ఏం చేసినావు? అప్పుడు జాకీలు పెట్టి లేపి పెట్టావు. ఇప్పుడు చిన్నబాబు రూలింగ్ లోకి వచ్చినాడు కాబట్టి చిన్నబాబు ఏమైనా నిన్ను పక్కన పెట్టాడని నువ్వు ఏమన్నా అలిగినావో ఏమో తెలియదు కానీ ఎక్కడో సోషల్ మీడియాలో చూసినబ్బా. అప్పుడు రామారావుకు పోటు పొడిచిన దాంట్లో మెయిన్ ఎవరండి? రాజగురువు. ఆ రాజగురువు పోయినాడు ఇప్పుడు. సో ఇప్పుడు చంద్రబాబుకి ఏమైనా బూతికిట్టు పోటు పొడుస్తున్నాడా అని చెప్పేసి ఎవరో రాశారు. నాకు అక్కడి నుంచి ఐడియా వచ్చింది. అందుకే సండే ఈజ్ ఎ పోటు ఫండ్ అని పెట్టిన. ఇది పోటు అంటే వెన్నుపోటు. నువ్వేం పెద్ద పోటు మొగోడు అంటారు మా ఊరు సైడ్. ఇప్పుడు పోటు మొగోడు ఎవడైనాడు? బూతికిట్టు పోటు మొగోడైనాడు. ఇన్ని ప్రశ్నలు ఏంది? బూతికిట్టు ప్రాధాన్యత ఇస్తున్నారా? సొంత కార్యాలు చేసుకుంటున్నారా? పైరవీలు చేస్తున్నారా? కొట్టాడారా? ధైర్యమా నుంచి వచ్చింది? పోస్ట్ లో వచ్చిందా? లేకపోతే స్కూటర్ మీద వచ్చిందా? కారులో వచ్చిందా? అంటే నీకు మాత్రం అక్కస్ వచ్చింది. అందుకే మా దగ్గరికి అక్క వచ్చింది. అంటే అక్క అంటే డైరెక్ట్ కదా, అక్క గొంతు వచ్చింది. ఇక 2-3 ప్రశ్నలు విందాం. మరీ టూ మెనీ క్వశ్చన్స్ అడుగుతారు. ఈసారి 3 తీసుకుందాం ఒకేసారి, ఎందుకంటే ఈ అయిపోయేటట్లు సిలబస్ పెద్దగా ఉంది, బాగా కష్టపడి చదవాలా. తెలుగునాట తెప్పలుగా పారుతున్న భక్తి రసం అదుపు చేసే వ్యవస్థలు లేక భక్తి వ్యాపారంగా మారుతున్నదా? అహం స్వార్థాలను జయించలేని ప్రవచనకారులకు సామాన్య భక్తులకు శుద్ధులు చెప్పే అర్హత ఉంటుందా? విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కోరడంలో తప్పుందా? బాబా దొరికినట్టు వేసుకుంటున్నాడు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో. భక్తి రసం పొంగి పొర్లుతుంది, ఆ భక్తి రసాన్ని కంట్రోల్ చేయట్లేదు, దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం లేదంటే లేదులే. ఇంకా రెండోది ఏమన్నాడబ్బా? అహం స్వార్థాలను జయించలేని ప్రవచనకారులకు సామాన్య భక్తులకు శుద్ధులు చెప్పే అర్హత ఉంటుంది. ఇది ఎవరు నాకు అర్థం కావట్లే, నిజంగా నాకు తెలియదు. ఎవరు ప్రవచనకారులు? అహం స్వార్థాలను జయించలేని ప్రవచనకారులకు సామాన్య భక్తులకు శుద్ధులు చెప్పారా? ఎవరో? ఇదైతే నాకు తెలియదు అక్క, నిజంగా నాకు తెలియదు అక్క. ఇప్పుడు బూతికిట్టు మనసులో ఏముందో నాకైతే తెలుస్తుంది. ఐ డోంట్ నో హూ ఇస్ దిస్ అహం స్వార్థాలను జయించలేని ప్రవచనకార్. ఐ డోంట్ నో హూ ఇస్ దట్ ప్రవచనకార్. నాకు నిజంగా తెలియదు. తెలిస్తే తెలిసిందే అని చెప్పడంలో మనం ఎక్కడ కూడా వెనకడము. కానీ తెలియనప్పుడు ఏం చేస్తాం? తెలియదు అక్క అని చెప్తాం. ఆ ఇంటెన్సిటీతో ఒత్తి చెప్పలేం, కానీ తెలియదు అక్క, ఐ డోంట్ నో మా అని చెప్తాం. సో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడంలో, క్షమాపణ అడగడంలో తప్పుందా అంటే నాకు తెలిసి ఏ తప్పు లేదక్క. కానీ ఆ అడగడం వెనక ఉద్దేశాలు ఏంటన్నది మాత్రం మీలాంటి వాళ్ళే కీ హోల్ జర్నలిజం చేస్తూ, బొక్కలో జర్నలిజం చేస్తూ కనిపెడితే మేము వింటాం. మీరు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఎందుకంటే మీ గురించి మీకే తెలియకపోతే మాకేట తెలుస్తుంది. ఆ కూటమి అధికారంలోకి రావడానికి మీరు చేయాల్సిందంతా చేసినారు కదక్క. వీకెండ్ కామెంట్ బై ఆర్కే అప్పట్లో వేరేగా ఉండేట్టు కదా. ఇప్పుడంటే ఏమో బూతికిట్టు పదవి రాలేదని హర్ట్ అయినట్టున్నారు, కానీ అప్పట్లో చాలా డిఫరెంట్ గా ఉండేదని విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. అభి కోడే కూసేవాళ్ళు, కానీ అప్పట్లో వాల్యూమ్ తక్కువ ఉండేది కాబట్టి మన వాల్యూమ్ ఎవరు వినలేదు. ఇప్పుడు వాళ్ళ కోళ్లే బాగా కూస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమని అడగడం అది ఏమీ తప్పు కాదు నా దృష్టిలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాలక మండలిలో ఉన్న కూటమి పార్టీల నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయలేకపోతున్నారా? దాంట్లో డౌట్ ఏముంది? వాళ్ళ సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో ఏపీలోని కూటమి పార్టీలు విఫలమైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంలో రాని సమస్యలు ఏపీలో ఎందుకు వస్తున్నాయి? ఇంతసేపటికి ఒక మంచి క్వశ్చన్ అడిగావు. చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తున్నాడా అంటే కంట్రోల్ చేయట్లేదు. చంద్రబాబు వల్ల కావట్లేదు. ఎందుకంటే ఎవడికి వాడే యమునా తీరే అన్నట్లు ఉన్నాయి. చంద్రబాబు కంట్రోల్ చేయడానికి పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉంటాయి కదా. ఒక పగ్గమేమో లోకేష్ చేతిలో, ఒక పగ్గమేమో పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. రెండో పగ్గం నాకు కావాలని వాళ్ళు గుంజుకుంటున్నారు. చంద్రబాబు ఏం చేస్తాడు? వాట్ ఐఎమ్ సేయింగ్
డోంట్ గుంజ్ అంటున్నాడు. అంతకంటే వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడడం తప్పితే చంద్రబాబు ఏమి చేయలేకపోతున్నాడు. సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో ఏపీలోని కూటమి పార్టీలు విఫలమైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే కుక్కలు చింపిన విస్తరి. కుక్కలు చింపిన విస్తరి ఇది ఆల్రెడీ అవుతుంది. దాంట్లో మళ్ళా ఒక ఒత్తి పలికి చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇది అవసరాల కోసం ఏర్పడ్డ కూటమి తప్పితే ఒకరి మీద ఒకరికి ప్రేముండి ఏర్పడ్డ కూటమిగా, అంటే వాళ్ళకు ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం, దమ్ము, ధైర్యం లేక వాళ్ళు నువ్వు నాకుండాలా, నేను నీకుండాలా, తోడు, నువ్వు నాకుండాలా అంటే తోడు ఉండాలా, అట్లయితే మనం గెలవగలమని చెప్పేసి. కానీ నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే ఒక మిత్రుడు కాల్ చేసింది సీరియస్గా, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, ప్రదీప్ నువ్వు ఏమనుకోకపోతే ఒక వీడియో చేయి ప్రదీప్ అంటే. ఏం వీడియో అంటే పవన్ కళ్యాణ్కి వచ్చింది 21 సీట్లే, మాకు 134 ఎంతో నాకు వచ్చినాయి, వాళ్ళకు వచ్చింది 21 సీట్లు అని చెప్పు ప్రదీప్ అన్నాడు. నాకేం లాభం దాని వల్ల చెప్తే, అందరికీ తెలుసు కదా మళ్ళీ దాంట్లో కొత్త ఏం తెలుసు ప్రదీప్, పవన్ కళ్యాణ్ అట్లా అతి చేస్తున్నాడు, ఏడు చూసినా కానీ వాడే ముఖ్యమంత్రి, వాడిదే పదవి, వాడిదే ప్రభుత్వం ఉన్నట్టు వాడు ఫీల్ అవుతున్నాడు, వాడు అని నా ఫ్రెండ్ అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాడు అన్నాను అంటే నేను అన్నాను అది మీరు చూసుకోవాల్సిన అంతర్గత విషయము. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను సానుభూతి తెలపమంటే గట్టిగా అక్క అంత ఇంటెన్సిటీ లేకపోయినా ఒత్తి కాకపోయినా ఏదో 3 సార్లు అని నేను సానుభూతి తెలపగలను, కానీ వీడియో చేసి నేను ఎందుకు చేయాలా అని నేను చెప్పా. కానీ తప్పదు కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. సో సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో ఏపీలోని కూటమి పార్టీలు విఫలమైతే ఏమైతే చెప్పు కొత్త డ్రామాలకు తెర లేపుతారు. లేపి మళ్ళీ మనం అధికారంలోకి ఎలా రావాలి అని ఆలోచిస్తూ వీళ్ళు కొట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక ఫైన్ మార్నింగ్ బయటకు వస్తాడు, ఈసారి చంద్రబాబు దుమ్మెత్తికి వస్తాడు. బీజేపీ ఏమన్నాడు, ఎందుకంటే బీజేపీతో నేను సఖ్యతలో ఉంటేనే నాకు మంచిదని పవన్ కళ్యాణ్ కిటుకు తెలుసుకున్నాడు. చంద్రబాబు బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ ఎనీ టైం బీజేపీ అంటాడు, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు ఉంటే నేను ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేను, బీజేపీ సపోర్ట్తో నేను ముఖ్యమంత్రి కావచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుంది. మధ్యలో చంద్రబాబుని డౌట్ రాకూడదు ఎవరికి అన్నట్లు పొగుడుతున్నాడు. ప్రస్తుతానికి అయితే జరుగుతున్న పరిణామాలు అవి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు, కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వంలో రాని సమస్యలు ఏపీలో ఎందుకు వస్తున్నాయి? ఏపీలో గజ్జి ఉంది. అది ఇంకా నేను అంతకంటే ఎక్కువ పెద్ద దానికి పదం వాడినండి. ఇప్పుడు గజ్జి ఉంది, గజ్జి వల్లే పుట్టుకొస్తున్న సమస్యలు ఇవి. మనల్ని అన్నిటికంటే మతాల కంటే లేకపోతే సమస్యల కంటే ఏపీలో దేనిని ఎత్తికెత్తుకుంటారంటే ఇంకా అది ఎంత దౌర్భాగ్యం ఒకటి ఉండదు, గజ్జిని ఎత్తుకుంటారు, అంటే కులగజ్జి వల్ల సమస్యలు వస్తాయి. పంతం నానాజీ క్యాస్ట్ నాకు తెలియదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్కు తెలియదు, నాకు తెలియనప్పుడు తెలియనట్లే చెప్పాలా. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాని సమస్య రాష్ట్రం అంటే దట్స్ కులగజ్జి. ఇట్స్ వన్ వర్డ్ ఆన్సర్. ఇంకా దానికంటే పెద్దగా దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఒత్తి పలకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1-2 క్వశ్చన్ తీసుకుందామండి, టైం చాలా ఎక్కువైతుంది. అందరూ కూడా పండగ బాగా చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని విపరిణామాలు కూటమి ప్రభుత్వంపై పడవా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేరువేరుగా ప్రకటనలు చేస్తూ పోతే అధికారుల్లో అయోమయం నెలకొనదా? సంకీర్ణ కూటమిలో తలెత్తిన ఈ విభేదాలను మొగ్గలోనే తుంచివేయాల్సిన బాధ్యత భాగస్వామ్య పార్టీ పెద్దలపై లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ చేస్తే నువ్వెందుకు అక్క వచ్చి ఒత్తి పలుకుతావు? ఏమో అయిపోక నోరు లేదా? వీకెండ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బాగానే మాట్లాడుతుంటాడే, నువ్వెందుకు వచ్చి అంత ఒత్తి పలుకుతుంటావు? ఏందో నాకు అర్థమే కాదు. కానీ ఇక్కడ 3 లాస్ట్ చివరి ప్రశ్నలు తలెత్తింది కదా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేరువేరుగా ప్రకటనలు చేస్తూ పోతే అధికారులు అయోమయం నెలకొనదా? ఖచ్చితంగా నెలకొంటది. నెలకొనకపోయినా వారానికి ఒకసారి కొంటది, రోజుకి ఒకసారి కొంటది. అయోమయం నెలకొంటది, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఎవడరా ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనే అనుమానం అధికారులు ఉందంట. వచ్చేసి తోలు తీస్తా, తొక్కి నార్ తీస్తా, బెల్ట్ తీస్తా, ఈ దిశా అని పవన్ కళ్యాణ్ అంటాడు. చంద్రబాబు ఏమో వాట్ ఐఎమ్ సేయింగ్ అంటాడు. అధికారులేమో జుట్లు వీక్కుంటున్నారు. సో ఖచ్చితంగా అయోమయం అయితే నెలకొంది. సంకీర్ణ కూటమిలో తలెత్తిన ఈ విభేదాలను మొగ్గలోనే తుంచివేయాల్సిన బాధ్యత భాగస్వామి పార్టీ పెద్దలపై లేదా? విభేదాలు ఏడున్నాయి బా? నిన్నే అడుగుతున్నా బుద్ధికిట్టు, విభేదాలు ఏడున్నాయి? నువ్వు విభేదాలు సృష్టిస్తున్నావు, నీకు పదవి రాలేదు, నీ ఏడ విభేదాలు ఉన్నాయి? వాళ్ళంతా
హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా వాళ్ళు ఎంతో సఖ్యతతో, మంచితనంతో, ప్రేమ అనురాగాలు ఆప్యాయాలతో హమ్ సాత్ సాత్ అని వాళ్ళు పనిచేసుకుంటుంటే నువ్వు బ్లూ ఇంక్ లో ఒక రెడ్ ఇంక్ సుక్కేసినట్టు నువ్వు ఏదో వేసి విభేదాలు ఉన్నాయని నువ్వు సృష్టిస్తున్నావు. బూతికిట్టు ఐఎమ్ అప్సెట్ విత్ యూ మా. నువ్వు ఇన్ని రోజులు జీతం తీసుకుంది చంద్రబాబు దగ్గర, నువ్వు ఎదిగింది చంద్రబాబు వల్ల. ఇంత అయి మళ్ళీ ఇప్పుడు విభేదాలు ఉన్నాయి, మొగ్గలోనే తుంచాలి కదా, తుంచకపోతే ఎట్లా, సంకీర్ణ ప్రభుత్వానికి ఇది ఎట్లా అది ఎట్లా అని ఇంకా చాలా బాధపడుతున్నాడులే. అంటే పవన్ కళ్యాణ్ ఏంది బోడి పెత్తనం అన్నట్టు మాట్లాడుతున్నాడు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో. అండ్ పనిలో పనిగా బీఆర్ నాయుడును వేసుకుంటున్నాడు, చంద్రబాబును వేసుకుంటున్నాడు. అంటే నాకు పదవి కూడా బీఆర్ నాయుడుకి ఎందుకు ఇచ్చినావని, పవన్ కళ్యాణ్ నీదేంది బోడి పెత్తనం మా బాస్ మీద అని చెప్పేసి ఏవేవో అంటే కన్ఫ్యూజన్ అయితే ఉందండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మనం కన్ఫ్యూజన్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా అంతకంటే ఏం చేయగలమండి. బేసిక్గా మన దగ్గర వాయిస్ లేదు, అందుకే జగనన్న ఓడిపోయిన వెంటనే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అన్నాడు. వాళ్ళ దగ్గర మామూలు గొంతులే కాదు, ఒత్తి ఒత్తి పలికే బొంగురు గొంతులు కూడా ఉన్నాయి. కొట్టుకొని వాళ్ళు కొట్టుకుంటుంటే మనం సినిమా చూద్దాం. ఆల్రెడీ ఏదో సంక్రాంతికి 2-3 సినిమాలు రిలీజ్ అయితే దాంతోపాటు ఇది ఒక సినిమా లాగా చూస్తూ ఉంటాం. సంక్రాంతికి ఏవేవో ఇస్తా, సంక్రాంతి తోఫానా, సంక్రాంతి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమీలే, ఇంకా చాలా మందికి జీతాలు రాలేదంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పులు చేసినా కానీ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకోండి. జీతాలు వచ్చినాక అప్పులు తెచ్చండి.